హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినీ సాయి. మనం ఈరోజు స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. స్పిరిట్ 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 ఎక్కడ చూసినా ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ గురించి అందరూ అడుగుతున్నారు నన్ను. అయితే ఈ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశారంట. ప్రీ ప్రొడక్షన్లో ఇప్పుడైతే ఈ మూవీ నడుస్తోందంట. కాస్ట్ అండ్ క్రూన్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు స్పిరిట్ మూవీ కోసం. సందీప్ రెడ్డి వంగ గారు కాస్ట్ అండ్ క్రూ కోసం వెతుకుతున్నారంట. ఈ మూవీలో ఇంకా కాస్ట్ అండ్ క్రూ గురించి వచ్చేస్తే ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్లో కనపడబోతున్నాడంట. ఈ మూవీలో డ్యూయల్ రోల్ అంటే ఒక రోల్ విలన్ షేడ్లో ఉండబోతున్నట్లయితే మనకి తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ అన్నని 2 years సందీప్ రెడ్డి వంగ గారు అయితే లాక్ చేయబోతున్నారంట. ఇప్పటికే రాజా సాబ్ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫౌజీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలి. ఫౌజీ మూవీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 6 months అయిపోతా ఉంది. ఫౌజీ మూవీ కూడా ఇంకా ఒక 3-4 months లోపల కంప్లీట్ అయిపోయి అది కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అయిపోబోతుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ గారికి సందీప్ రెడ్డి వంగ గారు పెట్టిన రూల్ ఏంటంటే స్పిరిట్ మూవీలోకి వచ్చిన తర్వాత ఏ ఫంక్షన్లకు కానీ ఎక్కడికి కానీ వెళ్ళకూడదు, ఇంకా ఆయన లుక్ రివీల్ చేయకూడదు అనేసి సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారికి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ గారికి ఇంకా 2 సినిమాలు అయితే లైనప్లో ఉన్నాయి. కల్కి 2898 Part 2 ఇంకా సలార్ Part 2 2 లైన్లంప్లో ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న ఫౌజీ మూవీ ఇంకా రాజాసాబ్ మూవీ అయితే ఈ ఇయర్లోనే ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్లో మనం ఏ మూవీ తెరకెక్కబోతుందో తెలియట్లేదు. ప్రభాస్ గారు డైరెక్ట్ స్పిరిట్ మూవీకి షూటింగ్కి వెళ్తారో లేదంటే ఈ సలార్ 2 కానీ కల్కి 2898 ఏడీకి కానీ దేనికి షూటింగ్ వెళ్తారో తెలియట్లేదు. అది తెలిసిన తర్వాత మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తా. ఈ రోజైతే మనం స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సందీప్ రెడ్డి వంగ గారు ఆన్ పేపర్ మొత్తం సెట్ చేశారంట. ఈ స్పిరిట్ మూవీ కోసం అయితే ఆన్ పేపర్ మొత్తం సెట్ అంట. ఇంకా ప్రీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. కాస్ట్ని వెతుకుతున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు ఇంతకుముందు మనం చూస్తే అర్జున్ రెడ్డి మూవీ ఆల్మోస్ట్ 1 year లోపు తీసేశారు. ఇంకా మొన్న వచ్చిన యానిమల్ మూవీ అయితే సంచలనం సృష్టించింది. ఆల్మోస్ట్ 100 crores వచ్చిన మూవీ 900 సంథింగ్ ఎంతో కలెక్ట్ కూడా చేసి చరిత్ర సృష్టించింది. యానిమల్ మూవీకి అయితే చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. దీంతో సందీప్ రెడ్డి వంగ గారి నెక్స్ట్ స్పిరిట్ మూవీ మీద అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కూడా సరే జనాలు ఊగిపోతున్నారు, అంతలాగా ఉంది. ఈ మూవీతో థియేటర్లో బద్దలవడం అయితే కన్ఫర్మ్ అనేసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ నెట్లో వైరల్ చేస్తున్నారు. స్పిరిట్ మూవీలో ఇంకా కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మనకి డాన్లీ పేరు వినపడింది. కొరియన్ యాక్టర్ డాన్లీ గారి పేరు అయితే వినపడుతోంది. అయితే ఇప్పుడు ఆ న్యూస్లో ఎటువంటి రియాలిటీ లేదని అయితే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మన వరుణ్ తేజ్ గారిని అయితే ఈ మూవీలో విలన్గా తీసుకోవడం జరుగుతుందంట. ఇంకా ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మన కన్నప్ప మంచు విష్ణు గారు కూడా ఈ మూవీ ఆడిషన్స్ కోసం ఫొటోస్ వీడియోస్ అయితే పంపించారంట. దీంతో సందీప్ రెడ్డి వంగ గారు మంచు విష్ణు గారిని ఈ మూవీలోకి తీసుకుంటారో తీసుకోరో ఇంకా చూడాల్సి ఉంది. అయితే ప్రభాస్ గారికి ఈ మూవీ చాలా యాంటిసిపేటెడ్ మూవీ. ఈ మూవీతో థియేటర్లు బద్దలవడం అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే సందీప్ రెడ్డి వంగ గారి మీద అంత నమ్మకం ఉంది. యానిమల్ మూవీతో థియేటర్ని ఆల్ ఇండియన్ మూవీని అయితే రికార్డులు తిరగరాశాడు. ఒకప్పుడు ఆర్జీవీ గారిని అనేవారు స్పెసిఫిక్ డైరెక్టర్ అనేసి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని ఆర్జీవీ గారితో పోలుస్తున్నారు. ఎందుకంటే సినిమాకి ఒక లైన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లైన్ని చెరిపేసి మరి ఇంత బార్డర్ని క్రాస్ చేసి ఎవరు సినిమాలు తీయట్లేదు మన తెలుగులో అయితే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు అయితే నేను అనుకున్నదే నేను తీస్తా, ఈ లైన్ గీను ఏమీ లేదు అనే రేంజ్లో అయితే సినిమాలను అయితే తీస్తున్నాడు. ఇంకా ఈ స్పిరిట్ మూవీలో అయితే మన విజయ్ దేవరకొండ గారిది ఇంకా రణబీర్ కపూర్ గారిది క్యామియో రోల్ ఉండబోతున్నట్లు కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతమంది కాస్ట్ వచ్చినారంటే ఈ మూవీకి థియేటర్లు అయితే బద్దలైపోవడం కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై నౌ. జై హింద్.